బీజేపీ ఎంపీలపై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు ఆ డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో దొంగ ఓట్లపై ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారన్న అనుమానం తమకుందన్నారు మహేష్ గౌడ్. కరీంనగర్ లో కూడా బండి సంజయ్ దొంగ ఓట్లతోనే గెలిచారని, లెక్కలు తీస్తే వీరి భాగోతం బయటకు వస్తుందని చెప్పారు. నిజామాబాద్ వస్తే పక్కా ఆధారాలు సమర్పిస్తారని, అసలు దేశంలో ఈసీపై నమ్మకం పోయినట్టు టీవీ9 తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారు, మరిన్ని వివరాలన్నీ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. దొంగ ఓట్ల కారణంగానే కేంద్రంలో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడారు. అంటే మహేష్ కుమార్ గారు నిజంగా దొంగ ఓటుతో గెలిస్తే 240 సీట్లకు ఎందుకు బీజేపీ పరిమితం అవుతుంది, 300-350 గెలిచి అని చెప్పేసి ఒక వాదన వినబడుతుంది. ఈ దొంగట్లోట్ల రిహాసం అన్ని చోట్ల చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో డిజిటల్ రూపంలో ఓటు పడత విధానాన్ని ఇవ్వమంటే ఈసీ ఇవ్వకుండా ముఖం చాటేసింది. దాని అర్థం ఏంటంటే వీళ్ళు మొత్తం ప్రూఫ్తో చేస్తే బహిర్గతం అయిపోతుందని. ఇప్పుడు ఒక వ్యక్తికి 4 రాష్ట్రాల్లో ఓటున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికైనప్పుడు ఇక్కడ ఓటేస్తాడు. అదే వ్యక్తికి కర్ణాటకలో ఓటు ఉంది. 4 నెలలకు 1 సంవత్సరానికి కర్ణాటకలో ఎన్నికలు అవుతాయి. అన్ని రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలు కావు కదా. ఇట్లా 4 రాష్ట్రాల్లో ఓటు నమోదు చేసుకున్నట్టు అవకాశం ఈసీ కలగజేసింది. అంటే దానికి తోడు ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉంది. బీహార్లో బీజేపీ పరిస్థితి బాగలేదు. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, మనకు రావనుకున్న ఓట్లన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణ పైన కామెంట్ చేస్తారు. ఇక్కడ గెలిచిన ఎంపీ బీజేపీ సంబంధించిన ఎంపీలు ఖచ్చితంగా దొంగ ఓట్ల కారణంగానే గెలిచారని చెప్పబోతున్నారా? ముమ్మాటికి మాకు అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా బయట పెట్టినప్పుడు ఇది తెలంగాణలో ఎందుకు జరిగి ఉండకపోవచ్చు? స్ట్రాంగ్ అనుమానం మాకు ఇక్కడ కూడా జరిగి ఉంటుంది. ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో 8 సీట్లు బీజేపీ గెలిచిన పరిస్థితులు మాకైతే లేకుండే. సో 8 సీట్లు గెలిచారంటే ఇక్కడ కూడా కొంత అవకతవకలు జరిగి ఉండొచ్చు అనేది అనుమానం. ఒకటి మహబూబ్నగర్ మినహా మిగతా చాలా చోట్ల బీజేపీ మంచి లీడ్తో విజయం సాధించింది. అంటే నిజంగా గన్ని దొంగ ఓట్లు ప్రభావం చూపిస్తాయి గెలిపైన? నేను అన్ని సీట్లు జరిగినాయని చెప్పట్లేదు. మాకు బలమైన అనుమానం ఉంది. కొన్ని చోట్ల ఇలాంటి ప్రక్రియ జరిగి ఉండొచ్చు. డిలీట్ చేయడం కానీ ఓటు కలపడం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకోవడము చాలామంది. ఇప్పుడు మా నిజామాబాద్ ఉదాహరణ, నిజామాబాద్ పట్టణంలో ఇవాళ నిజంగా నిస్పష్టంగా నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తే నేను ప్రూవ్ చేయడం రెడీ ఉన్నా. చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర గ్రామాల నుంచి నిజామాబాద్లో ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు కొన్ని వేలలో ఉంటారు. డెఫినెట్గా ఈ ఓటు దొంగిలింపు కార్యక్రమం దాంట్లో ఉంటుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా దొంగ ఓటుతో గెలిచారా? మాకు బలమైన అనుమానం ఉంది ఇక్కడ కూడా అలాంటి ప్రక్రియ జరిగి ఉండొచ్చు అని. మొన్నటి వరకు లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా బయట పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు జరిగి ఉండకపోవచ్చు అనే అనుమానం అయితే బలంగా ఉంది. మీ చేతిలో అధికారం ఉంది కదా, మీరు కూడా పూర్తి విషయాలు బయట పెట్టచ్చు కదా. అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నడవదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అసలు కేంద్ర ప్రభుత్వ అధికారం నడవకూడదు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ జేబు సంస్థగా మారింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాజాప్తా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ రుజువులతో సాధిస్తే జవాబు చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీ మీద నిందలేస్తూ ఉంది. అంటే బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ గెలిచిన ఇప్పుడు కర్ణాటక గెలిచారు, తెలంగాణ గెలిచారు, అంటే ఇక్కడ కూడా దొంగ ఓట్లు ప్రభావితం చేసాయా? కర్ణాటకలో కూడా గెలిచినా గెలకపోయినా నేనేమంటున్నాను, బలమైన ఆధారాలు రాహుల్ గాంధీ చూపించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు జంకుతా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజం కూడా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా వ్యవహరిస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే మీరు దొంగ ఓటుతో గెలిచారని చెప్పి వాళ్ళ మీద అనర్హత వేట్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నారా? నేను చెప్పింది బలమైన అనుమానాలు ఉన్నాయని మాత్రమే. ఇది స్పష్టత ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నిజాయితీగా ఏ సైడ్ తీసుకోకుండా పక్షపాత ధోరణి లేకుండా తెలంగాణలో కూడా వారు ఈ ఓటింగ్ జరిగిన వివరాలు పరిశీలిస్తే వీళ్ళు బయటపడే అవకాశం ఉంది. నేను అందరి గురించి అనలేదు, కొన్ని చోట్ల జరిగింది అనుమానం మాత్రమే జరిగింది. 100% జరిగింది. కొన్ని చోట్ల జరిగిందనే అనుమానం గట్టిగా ఉంది మాకు. థ్యాంక్ యూ. సో మొత్తం చెప్తున్నారు తెలంగాణ కూడా ఖచ్చితంగా దొంగ ఓట్ల కారణంగానే ఇక్కడ 8 ఎంపీ సీట్ల బీజేపీ గెలిచిందని చెప్పేసి టీపీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.